ఓవైపు స్టాక్ మార్కెట్లు హడలెత్తిస్తుంటే బులియన్ మార్కెట్ మాత్రం కొత్త రికార్డులతో దద్దరిల్లుతోంది. పసిడి ధరలు నిరంతరం కొత్త హైయెస్ట్ రేట్లను తాకుతూ కేక పుట్టిస్తున్నాయి. దీంతో మిడిల్ క్లాస్ జనం బంగారం అంటే కాస్త బడ్జెట్ చూసుకుని ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. 10 గ్రాముల బంగారం 90,000కు చేరగా ఇక లక్ష మార్క్ అనేది దగ్గరలోనే ఉందనిపిస్తోంది. మెడలో గొలుసుంటే లక్షాధికారి. 90,000కి దగ్గరలోకి వచ్చేసిన గోల్డ్ రేట్. లక్ష ఇంకెంతో దూరం లేదు, మహా అయితే నెల అంతే. ఆల్రెడీ ₹1,00,000 దాటేసిన కేజీ వెండి రేటు. పూర్ పీపుల్, మిడిల్ క్లాస్ బంగారం అంటే ఇక జస్ట్ కళ్లతో చూసి ఆనందించడానికి ఇది ఫిక్స్ అయిపోండి. బంగారం ధర కొనాలంటే బోలెడన్ని లెక్కలేసుకుని ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చేసింది. బంగారం ఆభరణంగా కాదు, ఇక ఇన్వెస్ట్మెంట్ కోణంలోనే అయితే బెటర్ అనే కాన్సెప్ట్ బాగా పెరిగిపోయింది. ఈ ఏడాది జనవరి నెలలోనే పసిడి ధర 10% పెరిగింది. అంతేకాదు గోల్డ్ రష్ ట్రెండ్ ఇప్పట్లో ఆగేలా లేదని తెలుస్తోంది. మరోవైపు వెండి కూడా ఏం తగ్గడం లేదు. కేజీ సిల్వర్ రేటు 1,00,000 దాటి పరుగులు పెడుతుంది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. మనకి శుభకార్యాలంటే సువర్ణం లేకుండా అవ్వవు. పసిడి పరుగుకు కారణాలు చూస్తే అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం మొదటిసారిగా ఔన్స్కు $2,000 దాటింది. దీనితో పాటు డాలర్తో పోలిస్తే రూపాయి విలువ కూడా తగ్గడం బంగారం ధరలను పెంచింది. దీని కారణంగా దేశ రాజధాని న్యూఢిల్లీలో బంగారం ధర 88,000 దాటింది. ఫిబ్రవరి 11న 10 గ్రాముల ధర సరికొత్త ఆల్ టైమ్ రికార్డు స్థాయి 88,500కు చేరుకుంది. ఇక్కడ దాకా వచ్చింది, ఇక 90,000ను టచ్ చేయకుండా ఆగదు. ఆ తర్వాత టార్గెట్ లక్షే కదా. ప్రస్తుతం పెరుగుతున్న పసిడి ధరలు దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. వాస్తవానికి అమెరికా తాజా ట్రేడ్ టారిఫ్స్ కారణంగా ముందుగానే వ్యూహాత్మక రక్షణ చర్యల్లో భాగంగా చైనా నుంచి పసిడి డిమాండ్ పెరిగింది. దీంతో పసిడి ధరలు సరికొత్త రికార్డు స్థాయిలకు చేరుకున్నాయి. ప్రస్తుతం చైనా యుఎస్ ట్రేడ్ వార్ కారణంగా అప్రమత్తమైన ప్రపంచ దేశాల నుంచి కూడా పసిడికి డిమాండ్ పెరుగుతోంది. దీనికి అదనంగా అమెరికా జాబ్ డేటా, ద్రవ్యోల్బణం, నెమ్మదిగా కొనసాగుతున్న ఆర్థిక వ్యవస్థ వంటి ఇతర కారణాలు సైతం పసిడి పరుగుకు కారణంగా ఉన్నాయి.